नमः गणाधिपतये नमः श्रीगुरुभ्यो नमः हरिः ओं। शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। जय बोलो गणेश महाराज की। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरुवे नमः। श्रीमहाविष्णुगुरुभ्यो नमः हरिः ओं। జై శ్రీ మహావిష్ణు, జై శ్రీమన్నారాయణ. ప్రియమైనటువంటి భగవద్బంధువులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మేము మురళీకృష్ణ శర్మ. మనం దావిదిగా 44వ శ్లోకాన్ని ఒకసారి స్మరించుకుని 45, 46 ఇవాళ చెప్పేసుకుందాం. వైకుంఠ పురుష ప్రాణ ప్రాణత ప్రణవ పృథు హిరణ్యగర్భ శత్రుఘ్నో వ్యాప్తో వాయు రథోక్షజ. వైకుంఠ అంటే మనం ఎప్పుడు కూడా చెప్పుకునేటువంటి స్వామివారు వైకుంఠంలో ఉంటారంటే, సృష్టి ఆరంభమున పంచభూతాలు కూడా పరస్పరము కలిసి ఉన్న చోటు, దాన్నే స్వామివారు తన యొక్క నివాస స్థలంగా ఏర్పరచుకున్నారు. ఆ విధంగా సకల జనులు సకల జీవులు కూడా చివరికి వైకుంఠాన్ని చేరుకుంటాయి. అదే పరమపదం. అదేవిధంగా అధోక్షజ సర్వదా అంతర్ముఖుడై ఉండువాడు. అధోక్షజ అంటే అంతర్ముఖం బహిర్ముఖం రెండు ఉంటాయి. ఇప్పుడు కూడా ఆత్మ రూపంలో, ఆత్మలో కూడా ప్రజ్ఞ అనేటువంటి చైతన్య శక్తి రూపంలో స్వామివారు ప్రతి జీవిలో కూడా నివసిస్తూ ఉంటారు. కాబట్టి ఆ శ్రీ మహావిష్ణువుకి అధోక్షజ అనేటువంటి దివ్యమైనటువంటి మహామంత్రం నామంగా లభించినది. శ్రీ మహావిష్ణు గురుభ్యో నమః. జై మహాలక్ష్మి మాత. ఓం నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురభూజితే శంఖచక్రగదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్. మహాదేవీ చ విద్మహే విష్ణుపత్ని చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. జై శ్రీ మహావిష్ణు. 45వ శ్లోకం. ఋతుః సుదర్శనః కాలః పరమేష్ఠీ పరిగ్రహః ఉగ్రః సంవత్సరో దక్షో విశ్రామో విశ్వదక్షిణః. ఇక్కడ అత్యంత ప్రాముఖ్యమైనటువంటిది 45వ శ్లోకం. ఈ శ్లోకంలో ప్రధానంగా చెప్పుకోదగింది ఏంటంటే 45, 4 + 5 9 నవగ్రహాలు కూడా అనుగ్రహించాలి అంటే కనుక సింపుల్. గ్రహదోషాలు ఉన్నటువంటి వారు, ఆ గ్రహ దోషాలు ఉన్నాయి, ఈ గ్రహ దోషాలు ఉన్నాయని, ఈ నవగ్రహ దోషాలని కూడా నివారించగలిగినటువంటి దివ్యమైనటువంటి వేదమంత్రం ఏదైతే ఉన్నదో అది విష్ణు సహస్రంలోని 45వ శ్లోకం మాత్రమే. ఒకసారి శ్లోకాన్ని చెప్పుకుందాం. ఋతుః సుదర్శన కాల పరమేష్ఠీ పరిగ్రహ ఉగ్రః సంవత్సరో దక్షో విశ్రామో విశ్వదక్షిణ. ఋతుః అంటే ఋతువుల రూపమున మనకి శోభించువాడు. స్వామివారు అనుకుంటుంటాం కదా, మనకి ఈ ఋతువులు అది మన స్వామివారు కనిపించని స్వామివారి గురించి ఏం మాట్లాడుకుంటాం అనుకుంటూ ఉంటాం కదా. కనిపిస్తున్నాను అని చెప్పడానికి ఎన్నో ఉదాహరణలు, ఎంతోమంది ఎన్నో యొక్క పదార్థాల రూపంలో, ఒక వస్తువుల రూపంలో, మనుషుల రూపంలో కూడా, పంచభూతాల రూపంలో కూడా స్వామివారు నిరంతరం కూడా మనకి దర్శనమిస్తూ ఉంటారు. సూర్యుడు, ఆకాశము, భూమి, నీరు, వాయువు, అగ్ని, ఈ విధంగా చంద్రులు, ఈ విధంగా నక్షత్రాలు, ఈ విధంగా మనకి పంచభూతాల రూపంలో స్వామివారు దర్శనమిస్తూనే ఉంటారు. మరియు సప్త సముద్రాలు, సప్త వర్ణాలు, సప్త కిరణాలు ఆ సూర్య భగవాను రూపంలో సూర్యునిలో మీకృతమై ఉన్నాయి. అవి వాటి ద్వారానే ఈ యొక్క సృష్టి రక్షింపబడుతున్నది. సృష్టికి కావాల్సినటువంటి యొక్క విటమిన్స్ కానీ, మినరల్స్ కానీ ఏదైనా సరే
జీవించడానికి తగినటువంటి ఇక ఆధారాలన్నింటినీ కూడా ప్రసాదిస్తున్నాయని పూర్వం మనం చెప్పుకోవటం జరిగింది. అదేవిధంగా ఋతువులు 6 ఎలాగంటే వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, వర్ష ఋతువు, శరదృతువు, హేమంత ఋతువు, శిశిర ఋతువు. ఈ విధంగా 6 ఋతువులని స్వామివారు సృష్టించారు. కాబట్టి ఆ శ్రీ మహావిష్ణువుకి యొక్క వేదంలో ఋతువు అని సంబోధింపబడింది. దివ్యమైనటువంటి మంత్రం నామంగా లభించింది. ఈ ఋతువులలో సృష్టి ఆరంభం అంటే సృష్టిని ప్రారంభించినప్పుడు స్వామివారు వసంత ఋతువుల్లో ప్రారంభించారు. అలాగే ప్రళయకాలం నందు శిశిర ఋతువుల్లో ప్రళయకాలం చేస్తారట అని మనకి వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాలు ఎన్నో వివరంగా మనకి చెప్తూ ఉన్నాయి. అయితే ఇక్కడ తిరుపతిలో విశేషం ఏంటంటే వసంత ఋతువు చాలా విశిష్టమైనటువంటిది. అన్ని శుభకార్యాలు కూడా ప్రారంభానికి వసంత ఋతువులోనే చేస్తాం. వసంతోత్సవం అని ఒక దివ్యమైనటువంటి సేవ చేస్తారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి తిరుపతిలో. మహాపుణ్యక్షేత్రం, కలియుగ నాయకుడు ఆయన. అయితే వసంతోత్సవం చేసుకుని కంపల్సరీగా దర్శనం చేసుకుంటే వారి యొక్క జీవితాలలో వసంతాలు వెళ్ళి విరుస్తాయి. దాంట్లో సందేహం అక్కర్లేదు. అదే వసంతోత్సవం చేసుకున్న తరువాత మీరు కనుక ఆ స్వామివారి దర్శనం చేసుకోకపోతే తగిన ఫలితం కూడా ఉంటుంది బ్యాడ్గా. దాంట్లో కూడా సందేహం లేదు. దానికి నేను ఎగ్జాంపుల్. ఒకసారి వసంతోత్సవం చేసుకుని ఆ జనాలను చూసి ఈ చిన్న పిల్లలు, 2 పిల్లలు కూడా, మా అమ్మగారు కూడా చాలా పెద్ద ఆవిడ, మహానుభావురాలు, దాంతోపాటు మా యొక్క అక్కయ్య, బావగారు, వీళ్ళందరితో కలిసి వెళ్ళినప్పుడు ఏమైందంటే వసంతోత్సవం చేసుకున్నాం, చాలా బాగా జరిగింది. అక్కడి నుంచి దర్శనానికి మాత్రం వెళ్ళలేకపోయాం. సరే తర్వాత దర్శనం చేసుకుందాంలే అనుకో. కానీ అది ఆ ఎఫెక్ట్ బాగా కొట్టి జీవితంలో వసంతాలు కొంతకాలం పాటు లేకుండా చేసింది. కాబట్టి అలాంటి దుస్థితి మీరు మాత్రం తెచ్చుకోవద్దు. వసంతోత్సవంలో ఉన్నటువంటి గొప్పదనం అంతా కాదు. ప్రతి ఒక్క మనిషిలోనూ తన జీవితంలో ఎన్ని వసంతాలు రావాలని కోరుకుంటాడో అన్ని వసంతాలు వస్తాయి. కాబట్టే స్వామివారికి వసంతోత్సవం పెట్టారు. కాబట్టి మీరు అలాంటి తప్పు, నేను చేసిన తప్పు మీరు చేయొద్దు. వసంతోత్సవం చేసుకున్నట్లయితే కనుక తప్పనిసరిగా స్వామివారి యొక్క దర్శనం చేసుకోవాలి. మీ జీవితంలో వికాసం, వసంతం కావాలి అంటే వసంతోత్సవం చేసుకుని తీరాలి. టికెట్ వెల కూడా చాలా తక్కువ. అలాగే తర్వాత సుదర్శన అంటే భక్తులకు మంగళప్రదమైన రూపమున గోచరించువాడు సుదర్శన. అందుకనే మంగళప్రదమైన రూపంలో గోచరిస్తారు. తిరుపతిలో కూడా సుదర్శనం, దర్శనం, సుదర్శనం 2 ఉంటాయి. స్వామివారిని దర్శించుకోవడం సుదర్శనం అంటే మంగళప్రదమైన రూపమున గోచరిస్తారు. కాబట్టి అక్కడ చాలా కాంప్లెక్సెస్కి వాళ్ళు సుదర్శనం కాంప్లెక్సెస్ అని పేరు పెట్టారు. అంటే స్వామివారి రూపమే. అలాగే స్వామివారి యొక్క సుదర్శన చక్రం ఉంటుంది, దివ్యమైనటువంటి సుదర్శన చక్రం ఉంది. దాంతో శత్రువులను ఖండిస్తూ ఉంటారు. ఆ సుదర్శన చక్రంలో ఉన్నటువంటి ఒక రహస్యం ఏంటంటే ఈ సృష్టి కూడా ఆ సుదర్శన చక్రం రూపంలో తిరుగుతూ ఉంటుంది. నువ్వు పుణ్యం చేసుకున్నట్లయితే ఆ పుణ్యంలో తిరుగుతూ ఉంటావు, పాపం చేసుకుంటే పాపంలో తిరుగుతూ ఉంటావు, పాపాత్ముడు అయితే ఖండింపబడతావు.
శత్రువులను ఖండించడానికి మొట్టమొదటిగా ఉపయోగించేటువంటి ఆయుధం గదతో పాటు సుదర్శనం కూడా. ఈ సుదర్శన చక్రం అంటారు, అందుకే దాన్ని. సుదర్శన సమేత సీతారామ లక్ష్మణ హనుమ ఆలయాన్ని కనుక మీరు సందర్శించినట్లయితే మీకు చాలా శుభం జరుగుతుంది, చాలా ఫలితాలు కూడా వస్తాయి. ఆ ఆలయాలు చాలా అరుదుగా ఉంటాయి. అవి హైదరాబాద్లో సరూర్ నగర్లో ఒకటి ఉన్నది, చాలా పుణ్యక్షేత్రం. మక్కన్న మదన్న వారి చేత నిర్మింపబడినది. మీకు సమయం ఉన్నప్పుడు, వీలైనప్పుడు ఆ రామచంద్రులు వారిని దర్శించుకుని వారి యొక్క కరుణా కటాక్షాలకు పాత్రలు కావచ్చు. కాబట్టి స్వామివారికి ఎప్పుడూ కూడా తన యొక్క భక్తులకి అందరికీ కూడా దివ్యమంగళమైన రూపంలో దర్శనమిస్తూ ఉంటారు. కాబట్టి స్వామివారికి సుదర్శన అనేటువంటి నామం వచ్చింది. అలాగే కాలహ, తనతో విరోధించు వారిని మృత్యు రూపమున నిర్మూలించువాడు. కాలం అంటే టైం నెవర్ కమ్స్ బ్యాక్, ఇట్ గోస్ ఆన్, ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్. అలాగే కాలహ అంటే కాలస్వరూపుడు తానే అయినటువంటి వాడు. కాబట్టి స్వామివారికి కాలహ అనేటువంటి నామం వచ్చింది. అంటే ఏంటంటే సూర్యోదయం, సూర్యాస్తమయం ఈ రెండింటిని కూడా పెట్టింది ఆయనే. చెప్పాక ఋతువులను విభజించారు, ఈ యొక్క కాలాన్ని విభజించారు. సాయం సంధ్య, మధ్యాహ్నం సంధ్య, ప్రాతఃసంధ్య 3 కాలాలను కూడా విభజించారు. అలాగే సంవత్సరాలను విభజించారు, నెలలను విభజించారు. నెలలో కూడా పక్షాలుగా విభజించారు, పక్షాలలో కూడా వారాలుగా విభజించారు. 7 మీరు గమనించినట్లయితే 7 అనేది విచ్ ఈస్ అ వెరీయెస్ట్ పవర్ఫుల్ నెంబర్. 7 సముద్రాలు, 7 ఋషులు, 7 వర్ణాలు. అదేవిధంగా వారాలు కూడా 7 వారాలు. ఈ ప్రతి వారానికి కూడా ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క విశిష్టత ఉన్నది. మనం ప్రాధాన్యంగా ఎక్కువగా శనివారం నాటి స్వామివారిని ప్రార్థన చేస్తూ ఉంటాం. శనివారమే కాదు, ప్రతి వారం కూడా ఆయనదే. కాబట్టి ప్రతిరోజు ప్రార్థన చేయొచ్చు. అదేవిధంగా కాలాన్ని వెనక్కి తీసుకురాగలిగిన శక్తి ఉన్నది, కాలాన్ని ఆపగలిగిన శక్తి ఉన్నది, కాలాన్ని నడిపించగలిగిన శక్తి కూడా ఉన్నది. అందుకే ఆయనకి కాలస్వరూపుడైనాడు. కాబట్టి స్వామివారికి కాలహ అనేటువంటి దివ్యమైనటువంటి నామం వచ్చింది. దీంట్లో మంచి చెడు 2 ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే వేదాల్లో చెప్పబడింది ఏంటంటే, నువ్వు స్వామివారికి ఓం నమో కాలాయ నమః అనేటువంటి నామాన్ని, దివ్యనామాన్ని జపిస్తూ ఉన్నట్లయితే కనుక ప్రతి కాలంలో కూడా వారం, రోజులో విభజించినటువంటి కాలం, రాహుకాలం, యమగండం, ఇవి కూడా వాటిని కూడా విభజించాలి. వాటి గురించి తర్వాత మాట్లాడుకుందాం, తర్వాత సెషన్స్లో మాట్లాడుకుందాం. అయితే ప్రతి కాలంలో, ప్రతి నిమిషంలో కూడా, ప్రతి యొక్క టైంలో కూడా నేను అణువును రక్షిస్తూ ఉంటాను. కాలహ నారాయణుడే. కాబట్టి స్వామివారికి దివ్యమైనటువంటి కాలహ అనేటువంటి నామం వచ్చినది. పరమేష్టి, విస్తరించిన తన మహిమచే సర్వదా పరివేష్టింపబడి ఇందువాడును. పరమేష్టి పరిగ్రహ అంటే, పరమేష్టి అంటే ఏంటి? ఒక సృష్టిని ప్రారంభించడమే కాదండి, సృష్టిని ఆరంభించడం, సృష్టిని సృష్టించడమే కాదు, దాంతోపాటు ఆ యొక్క సృష్టిని సర్వదా పర్యవేక్షించాలి. అంటే ఇప్పుడు నీ యొక్క డ్యూటీ, నీకు జాబ్ ఇవ్వడమే కాదు, జాబ్తో పాటు నువ్వు పర్యవేక్షణ చేయకపోతే ఎలాగా? సూపర్విజన్ చేస్తూ ఉండాలి కదా, విచ్ ఈజ్ గోయింగ్ ఆన్ రైట్ ఆర్ రాంగ్. అంటే ఇది ఎప్పుడు నువ్వు దాని యొక్క జస్టిఫికేషన్ చేస్తావు. కాబట్టి జడ్జి, అందుకే స్వామివారికి జడ్జి అనేటువంటి నామం కూడా వచ్చింది, న్యాయశాఖలో కూడా. కాబట్టి ఆయన పర్యవేక్షిస్తూ ఉంటారు ఇప్పుడు కూడా తన సృష్టిని. అందుకని స్వామివారికి పరిమేష్టి అనేటువంటి దివ్యమైన మంత్రం వచ్చింది. పరిగ్రహ అంటే భక్తులకు సర్వత్రా గోచరించువాడు. పరిగ్రహం అంటే చూడడం.
తన యొక్క భక్తులు ఎప్పుడు మిస్ కాకుండా వాళ్ళని కాపాడుకుంటూ ఆయన దారిలోకి తీసుకుంటూనే ఉంటారట. నేను నమ్ముతారో నమ్మరు, నేను ఓపెన్గా చెప్తాను. నా సోషల్ మీడియా షీఈస్ వెరీ బిగ్గెస్ట్ మీడియా ఇన్ ద వరల్డ్ వైడ్. నిన్న మొన్న ఒక 2-3 రోజుల క్రితం నేను స్వామివారి మీద అలగడం అంటే కోపం వచ్చింది. 20 సంవత్సరాలుగా నేను నామస్మరణ చేస్తున్నా, నేను ఇంకా కోలుకోలేని కష్టాల్లో, తీరని నష్టాల్లో, ఆ ఫ్యామిలీని కూడా పోషించలేనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్న పరిస్థితి నాది ఇవాళ. ఇలా చేసి ఇంత చేస్తే కూడా నువ్వు ఇన్ని అగ్ని పరీక్షలు పెడుతున్నావు కాబట్టి నీ నామస్మరణ నేను చెయ్యను, చెప్పను. ఇక ఎందుకు ఇక స్వామి, సరే ఇంతవరకు చేసింది ఏదో చేశాను, శక్తి కొలది చేశాను, ఇక క్షమించండి, ఇక నేను చేయలేను, ఏదో తప్పో రైటో చేసింది ఏదో చేశాను, ఇక వదిలేసేయండి. అంటే వదిలేసేయండి అంటే మీరు నన్ను వదిలేసేయండి, నేను కాదు, నేనే వదిలేస్తున్నాను స్వామి ఇక అని ఒక్కరోజు కంప్లీట్గా ఇక స్వామివారి విష్ణు సహస్రం చేయదలుచుకోలేదు, చేయలేదు. కానీ ఈ యొక్క జపమాల ఏదైతే ఉన్నదో దాన్ని పట్టుకుని ఓం నమో నారాయణ ఆయన ఆటోమేటిక్గా స్నానం, గాయత్రి జపం అంతా అయిపోగానే ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఇక నామస్మరణ చేసుకుని ఓం నమో నారాయణ అంటూ చేసేసి 108 సార్లు చేసి శ్రీ మహావిష్ణు సహస్రం అది ఆ విష్ణు సహస్రం చేయను విష్ణు సహస్రం అలా దాదాపు 1000 సార్లు చేసి అయిపోయింది. విష్ణు సహస్రం వదిలేసి ఆ తర్వాత ఏమనిపించిందంటే ఆ రోజు ఆహారం తీసుకోబుద్ధి కాదు, ఏదో తెలియని లోపం. సరే కర్మను తప్పిస్తారు, కర్మను కూడా తప్పించరు అని అంటారు కానీ తప్పిస్తారు, కర్మను తప్పించకపోతే జరగదు. అది మనిషిగా బతకలేడు, ఏ జీవి కూడా జీవిగా బతకలేదు. అంటే నువ్వు దాన్ని అదే చెప్తారు, మనస్సు మాయని చేయించుకుని బయటికి రామని చెప్తారు. అలాగా నిన్న ఏమైందంటే సరే సడన్గా నిన్న పొద్దున కూడా చేయలేదు, స్నానం చేసిన తర్వాత గాయత్రి మంత్రం చేసి నారాయణ మంత్రం చేసుకుని కూర్చున్నట్టే జపం చేయాలి. నిన్న సాయంత్రం సడన్గా అనిపించింది, ఇక మా సిస్టరే నాకు గురువు, వణుకూరి అన్నపూర్ణ గారు ఆవిడ పేరు, మహాభక్తురాలండి. నా భక్తి కంటే కూడా 100 రెట్లు ఎక్కువైన భక్తి. ఆవిడ భక్తి గురించి చెప్పాలంటే ఇంత కాదు, ఎందుకంటే ఆవిడ కాళ్ళకు చెప్పులు కూడా వేసుకోరండి, తల దువ్వుకోరు, స్వామివారి నామస్మరణలో మునిగి తెలియపోతుంది. చాదస్తం అని అనుకుంటారు కొంతమంది, కానీ ఆవిడ మాత్రం అలా అనుకోవద్దు. స్వామివారు అలా అనుగ్రహించారు, అలా చేయమన్నారు, అలా చేస్తారు. ఆవిడ చెప్పారనమాట. అంటే ఇప్పుడు అందరూ పరిజ్ఞానం చదువుకుంటాం, భారతం చదివాను, రామాయణం చదివాను, భాగవతం చదివాను, కొన్ని ఉపనిషత్తులు కూడా టచ్ చేశాను, వేదాలను కూడా టచ్ చేశాను, అన్నీ నేర్చుకుంటూ ఉన్నాను, ఆధ్యాత్మికంగా నేర్చుకున్నాను కూడా. ఆ సర్వేశ్వరుడికి కూడా 7 సంవత్సరాల పాటు ఏకాదశి రుద్రాభిషేకాలు కూడా చేసి తర్వాత శ్రీ మహావిష్ణువే పరమపదంగా ఎంచుకుని స్వామివారి యొక్క నామాన్ని నమ్ముకుంటూ ఇక 20 ఏళ్ళ నుంచి దాదాపు జీవితాంతం కూడా ఆయన యొక్క పాదసేవ చేసుకుంటూనే బతుకుతామని ఒక నిర్ణయానికి వచ్చి ఆ నిర్ణయంలో కట్టుబడిపోయాను. నలమహారాజు నుంచి మొదలు పెడితే, సత్యహరిచంద్రుడి నుంచి మొదలు పెడితే నలమహారాజు వారు సత్యహరిచంద్రుల వారి గారి నుంచి, ధ్రువులు గారి నుంచి, భక్త ప్రహ్లాదవర్యులు గారి నుంచి, అన్నమయ్య గారి నుంచి, భక్త రామదాసులు గారి నుంచి, కొత్తవారైనటువంటి పూర్వమైనటువంటి పాండవులతో సాక్షాత్తు శ్రీకృష్ణుడు పక్కనే ఉన్నప్పుడు కూడా వాళ్ళు కర్మను అనుభవించాల్సి వచ్చింది. వాళ్ళతో పోల్చుకుంటే నీ బతికెంత, నువ్వు చేసే యొక్క నామం అంటే నామం తప్ప, నువ్వు ఒక్కసారి నారాయణ అన్నా మంచిదే, కానీ పెడుతుంటాడు, అగ్ని పరీక్షలు పెడుతూ ఉంటారు. ప్రాణం పోయే వరకు చెయ్యి, తప్పేమీ లేదు, చేస్తూ ఉండు. ఆయన పెట్టే పరీక్షలను తట్టుకోవడమే, చేయగలిగింది ఏం లేదు. ఆయన నామస్మరణ చేస్తూ, ఆయన ఆత్మార్పణ చేస్తూ శరణాగతి చేయడం తప్ప వేరే మార్గం లేదు.
అది చేస్తేనే కర్మ తొలుగుతుంది, లేకపోతే తొలగదు. కానీ ధర్మంలో సూక్ష్మంగా కొన్ని యొక్క రెమెడీస్ చెప్పారు. నా గురువు గారు అయినట్టు సుందరం రాజగోపాల్ గారిని కూడా సంప్రదించాను. జ్యోతిష్యం కూడా నేర్చుకున్నాను. జ్యోతిష్యంతో పాటు జాతక చక్రాలు, పామిస్ట్రీ కూడా నేర్చుకున్నాను. అవి కూడా ప్రారంభం చేస్తాను త్వరలో. ఈ యొక్క విష్ణు సహస్రం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇది ఒక ప్రారంభం చేస్తాను. మీరందరూ కూడా సంప్రదించి ఇక రెమెడీస్ని తెలుసుకోవచ్చు, తప్పేం లేదు. తద్వారా కూడా సేవ చేద్దామని ఒక నిర్ణయానికి వచ్చాను. కాస్త మా అక్కయ్య గారు చెప్పినందువల్ల కానీ, మా గురువులు బోధించినందువల్ల కానీ, ఏదైనా సరే ఆటోమేటిక్గా వాళ్ళు చెప్పక ముందే చేశాను. ఇవాళ వాళ్ళు జ్ఞానోదయం చేశారు నాకు. కానీ నేను నిన్ననే విష్ణు సహస్రం నిన్న సాయంత్రమే చేసేసాను. కానీ ఒక పావు గంట పడుతుంది. నువ్వు రోజులో 24 గంటలు బాధపడుతున్నా ఒక పావు గంట నామస్మరణ చేయడం వల్ల ఏమవుతుంది? లాభం, నష్టం, లాభ నష్టాల గురించి, కష్ట సుఖాల గురించి ఆలోచిస్తాను. అది స్వామివారికి అర్పించేసి పోనీ ఆ విధంగా మనస్సుగా చేసుకుని ఆ మనస్సుని కాస్త జయించి, అంటే గొప్పగా మనస్సును జయించానని చెప్పడానికి కోసం చెప్తున్నాను. అందుకంటే జయించి విష్ణు సహస్రం మళ్ళీ అదేవిధంగా ఇప్పుడు కూడా నేను ప్రతిరోజు చేస్తున్న ఫలితం ఇమ్మీడియట్గా రావాలంటే వస్తుందండి. ఫలితం ఇవాళ కాదు, రేపైనా వస్తుంది. కాకపోతే ఏంటంటే పెట్టే పరీక్షలను తట్టుకున్న వాళ్ళని, అంటే చూసారా, స్వామివారు తనకు కావాలనుకున్న భక్తులు వదలరు అంటానికి ఉదాహరణ నేనే అని చెప్పడానికి చెప్తాను. అయితే ఇక మన విషయంలోకి వెళ్ళిపోతే పరమేష్టి అంటే తన యొక్క సృష్టిని ఎప్పుడు కూడా పర్యవేక్షిస్తూ ఉంటారు. పరిగ్రహ భక్తుల పట్ల సర్వత్రా గోచరిస్తూ ఉంటారు. ఉగ్రహ విధి నిర్వహణ యందు అలసత్వము ఎంతటి వారి నన్ను చూపిన ఎంతటి వారిను కూడా కఠినంగా ఇస్తారు. అంటే ఉగ్ర రూపం లక్ష్మీనరసింహ రూపంలో అవతరించి భక్త ప్రహ్లాద వర్యులను రక్షించినటువంటి రూపము, తద్వారా స్వామివారికి ఉగ్రహ అనేటువంటి నామం వచ్చింది. అదేవిధంగా కూడా మీరు ఏ విధి నిర్వహిస్తున్నా సరే, ఏ జాబ్ చేస్తున్నా సరే, ఆ జాబులో అలసత్వం చూపించి నిర్లక్ష్యం చూపిస్తే మాత్రం ఏ మాత్రం శిక్ష వేయడానికి ఏ మాత్రమే కాదు. కాబట్టి స్వామివారికి ఉగ్రహ అనేటువంటి నామం ఒక పరమ పవిత్ర వేదమంత్రం నామంగా లభించింది. అదేవిధంగా సంవత్సర కాలాత్ముడు కాబట్టి తన యొక్క సర్వభూతములు కొంతకాలము వసించినట్లు చేయువాడు. అంటే ఏంటంటే ఈ సంవత్సర కాలాన్ని విభజించారు. సంవత్సరంలో ఈ యొక్క ఋతువులని సంవత్సరంలోకి ఇమిడీకృతం చేశారు. అంటే 12 నెలలు 6 ఋతువులు, ఒక్కొక్క ఋతువు 2 నెలలు చొప్పున ఉండేట్లుగా విభజించి, వసంత ఋతువుతో పాటు శిశిర ఋతువు వరకు కూడా విభజించి ఆ యొక్క ఈ సంవత్సర కాలాన్ని ఏ విధంగా ఎంత బ్యూటిఫుల్, అంటే హౌ మచ్ హీ ఈజ్ వెరీ ఇంటెలిజెంట్ టు డివైడ్ ద టైమ్ ఆఫ్ అ పర్టిక్యులర్ మినిట్. ఎవరో టైంని కనిపెట్టారు, ఎవరో వాచ్ని కనిపెట్టారు, స్విట్జర్లాండ్ అది కాదండి. భారతదేశంలో ఈ సనాతన ధర్మంలో స్వామివారి సాక్షాత్గా భూమి మీద అవతరించి ఈ విధంగా చెయ్యండి అని సృష్టి రచన చేశారు. బ్రహ్మదేవుల ద్వారా చేయించారు. సంవత్సరంలో 12 నెలల్లో 6 నెలల్లో అయినాలు, దక్షిణాయనం ఉత్తరాయణం కూడా విభజించి మళ్ళీ 2టిగా చేసి, మళ్ళీ ఆ 2టికి కూడా ఒక్కొక్క 2 ఋతువులని, మళ్ళీ ఆ మాసాలను పక్షాలని వారాలుగా విభజించి మనకు అందించి మన యొక్క క్రమశిక్షణ నేర్పించారు. కాబట్టి స్వామివారికి సంవత్సర అనేటువంటి నామం లభించింది. ప్రతి సంవత్సరం కూడా మళ్ళీ రిటర్న్ అవుతూ ఉంటుంది. సుదర్శన రూపంలో రిటర్న్ అవుతూ ఉంటుంది. కాబట్టి ప్రతి సంవత్సరం ఈ విధంగానే జరుగుతూ ఉంటుంది. వర్ష ఋతువులో వర్షాలు పడుతూ ఉంటాయి. అదేవిధంగా దక్ష అంటే ఎంతటి మహత్కార్యమును సమర్థతతో స్వతంత్రముగా నిర్వహించువాడు. అదే కాక దక్షుడు అంటే దక్ష యజ్ఞం చేశారు కదా. దక్షుడు కోసం దక్ష యజ్ఞాన్ని చేశాడు.
దక్షుడు అంటే ఏంటంటే సామర్థ్యం ఉన్న దక్ష అన్న ఒకటే. ప్రతి మనిషిలో కూడా సామర్థ్యాన్ని కూడా ప్రసాదించారు. ఆయువు, ఆత్మ, నవరంధ్రాలు, జ్ఞానేంద్రియాలు, పంచేంద్రియాలతో పాటు స్వామివారి యొక్క బాడీలో అణువులు, ధమనులు, శరీరాలు, నరాలతో పాటు వాటి పని చేయడానికి తగినటువంటి సామర్థ్యాన్ని కూడా ప్రసాదించారు. ఆ సామర్థ్యం యొక్క నామమే దక్ష. కాబట్టి ఓం నమో దక్ష అంటే ఎక్కడ ఏ యొక్క బాడీలో మీ యొక్క నరాలు పనిచేయట్లేదో ఆ బాడీ యొక్క పేరు అంటే ఇప్పుడు ఇంగ్లీష్లో ఇవాళ రేపట్లో ఆంగ్ల భాష ఇది అయిపోయింది. అలాగే ఇప్పుడు ఫింగర్స్ పనిచేయట్లేదు, దక్ష 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 అని ఆ ఫింగర్ అలా 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 అంటూ ఆ యొక్క వ్యాధి తగ్గిపోతుంది. అలాగే హార్ట్ ఏదైనా ప్రాబ్లం వచ్చింది, దానికి సామర్థ్యం తగ్గుతున్నప్పుడు మీ యొక్క హృదయం మీద చేసుకుని ఓం నమో దక్ష, ఓం నమో దక్ష, ఓం నమో, దాని యొక్క సామర్థ్యం పెరిగి పనిచేయడం స్టార్ట్ చేస్తుంది. ఊపిరితిత్తులు అలాగే, కళ్ళు అలాగే, జ్ఞానం అలాగే, మెదడు అలాగే. తలనొప్పి వస్తే కాంబిఫ్లాము లేదంటే శారిడాన్ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఓం నమో దక్ష, ఓం నమో దక్ష, ఓం నమో దక్ష అలాగ ఒక 11 సార్లు చేయండి. తలనొప్పి తగ్గకపోతే అప్పుడు నాకు ఫోన్ చేయండి. కాబట్టి ప్రతి దానికి కూడా రెమెడీస్ చెప్తూ వచ్చారు. ఏ విధంగా వేదాల్లో స్వామివారి యొక్క మంత్రాలను విభజించి మనకు అందించారో చూడండి. ఎంతటి గొప్పవాడు మహావిష్ణువు, ఎంతటి మేధాసంపన్నుడు. ప్రతిదీ కూడా ఆయన యొక్క మేధస్సుతోనే బ్రహ్మదేవులు వారికి ఉపదేశిస్తే ఆయన రచించారు అంతే, సృష్టి రచించారు. విశ్రామ కర్మఫలము అనుభవించిన వారు విశ్రాంతి తీసుకుంటారు, అంటే పరమపదం చేకూరుతారు. ఆ పరమపదము తానే అయినటువంటి వాడు కాబట్టి విస్తార అనేటువంటి నామం వచ్చింది. విశ్వదక్షిణ మంచి చెడ్డలో ఆలోచింపక అందరినీ దయతో చూచుచుండువాడు. అంటే దక్షిణం అనేది ఇక్కడ చాలా ఉన్నది. దీని యొక్క మీనింగ్ దక్షిణం అనేది ఒక దిక్కు, అంటే అష్టదిక్కులలో ఒక దిక్కు దక్షిణామూర్తి. దక్షిణ అనే దానికి అంటే ఇజ్ అ డొనేషన్ అనేటువంటి ఆంగ్ల నామం కూడా ఉన్నది. స్వామివారు మనకి బాడీలో అవయవాల్లో ఎటువంటి లోపం లేకుండా మనం పుట్టించటం, అది స్వామివారు మనకు ప్రసాదించినటువంటి దక్షిణ. నీకు ఏదన్నా కావాలి అని అంటే ఓం నమో విశ్వదక్షిణాయ నమః అనేటువంటి నామాన్ని డెఫినెట్గా ఆ యొక్క వెంటనే నీకు ఏది కావాలో అది ప్రసాదిస్తారు. ఎలా కావాలి అంటే ఇప్పుడు నేను అపర కుబేరుని అయిపోవాలి, ఓం నమో విశ్వదక్షిణాయ నమః అంటే don't do any ridiculous things. For each and everything there is a process. It is a short term remedies. నువ్వు ఇప్పుడు నీకు అర్జెంటుగా ఒక 10,000 కావాలి, నీ దగ్గర డబ్బులు లేవు, లేదా నీ బాడీలో నరాలు పని చేయట్లేదు, పని చేయాలి. ఓం నమో విశ్వదక్షిణాయ నమః అంటే స్వామివారిని ఏమని ప్రార్థన చేస్తున్నావు అంటే, స్వామి నువ్వు నాకు దక్షిణగా పెట్టినటువంటి ఈ శరీరంలో ఈ బాడీ ఈ పార్ట్ సరిగా పనిచేయట్లేదు, దాన్ని పనిచేసేటటువంటి నాకు దక్షిణ పెట్టండి స్వామి అని ప్రాధేయపడుతుంది. అదే కాక తనే దక్షిణ రూపంలో సృష్టికి తనే దక్షిణ రూపంలో మన బాడీలో అవతరించినటువంటి వాడు కాబట్టి స్వామివారికి వేదమంత్రంలో విశ్వదక్షిణ అంటే సర్వ విశ్వానికి కూడా దక్షిణ ఆయనే అయినటువంటి వాడు కాబట్టి స్వామివారికి విశ్వదక్షిణ ఆయన అనేటువంటి దివ్యమైన నామం వేదమంత్రం నామంగా లభించింది. ఒక్కసారి ఈ యొక్క శ్లోకాన్ని స్మరణ చేసుకుందాం. ఋతు సుదర్శన కాల పరమేష్టి పరిగ్రహ ఉగ్ర సంవత్సరో దక్షో విశ్రామో విశ్వదక్షిణ. అలాగే 46వ శ్లోకం విస్తార స్థావర స్థాణు ప్రమాణం బీజమవ్యయం అర్ధో అనర్ధో మహాకోశో మహాభోగో మహాధన. శ్రద్ధగానండి. విస్తార స్థావర స్థాణు ప్రమాణం బీజమవ్యయం
అర్ధో అనర్ధో మహాకోశో మహాభోగో మహాధన. 46th అంటే 46వ శ్లోకం, అంటే 4, 6, 10 నెంబర్ 1 శ్లోకం అన్నమాట. దీన్ని స్మరణ చేస్తే, ఈ శ్లోకాన్ని సంపూర్ణంగా రోజు ప్రార్థన చేసినట్లయితే సకల అష్టైశ్వర్యాలు మీకు వర్తిస్తాయి. విస్తార తన యందు ప్రపంచమంతయు విస్తరించి ఉండినటువంటి వాడు. అంటే స్వామివారిలోనే ప్రపంచము సర్వ సృష్టి ఉన్నది కాబట్టి స్వామివారికి విస్తార, సర్వత్రా విస్తరించి ఉన్నటువంటి వాడు కాబట్టి, అదే కాక తన యందే విస్తరించినటువంటి ప్రపంచము కూడా అంతర్లీనముగా కలిగినటువంటి వాడు కాబట్టి స్వామివారికి విస్తార అనేటువంటి నామం వచ్చింది. స్థావర స్థాణు సర్వత్రా నిండి ఉండుట వలన కదురుట లేదా మెదురుట కానీ లేనటువంటి వాడు. స్థావర స్థాణు, స్థావరం అంటే నివాసం, స్థాణు అంటే ఉండటం, అంటే కదలటం మెదలటం అన్నమాట. ప్రపంచం సర్వ సృష్టి తనలోనే ఉన్నప్పుడు తను కదలాల్సిన అవసరం లేదు, కదలాల్సిన పరిస్థితి ఏర్పడదు ఎప్పటికీ కూడా. కాబట్టి కదలిక ఏమీ లేనటువంటి వాడు సృష్టి విషయంలో. స్వామివారు మన కోసం కదిలి వచ్చారు కదా, ఆపద్బాంధవుడు కదా, కదిలి వస్తాడు కదా అని రావాల్సిన అవసరం ఏం లేదు. కను సైకిల్ అట్లా చేస్తే సరిపోతుంది. దేట్స్ మ్యాటర్. అక్కడి నుంచి సర్వత్రా మనం చూస్తూనే ఉంటారు కదా, వాయు రూపంలో, అగ్ని రూపంలో, ఆకాశ రూపంలో, భూమి రూపంలో, సూర్య రూపంలో, వాయు రూపంలో మనం చూస్తూనే ఉంటారు. కాబట్టి కదలాల్సినటువంటి అవసరం ఏముంది. కాబట్టి స్వామివారికి స్థావర స్థాణు అనేటువంటి నామం వేదమంత్ర నామంగా. ప్రమాణం జ్ఞానస్వరూపుడు కావున సర్వధర్మములకు ఆధారభూతము అనేటటువంటి వాడు. ధర్మాలు చాలా ఉన్నాయి, అలాగే ప్రమాణం జ్ఞానస్వరూపుడు అంటే సర్వత్రా జ్ఞానం తానే అయినటువంటి వాడు కాబట్టి, జ్ఞానం అంటే ఏంటండి? తెలుసుకోవడం, దాని గురించి పరిపూర్ణంగా అర్థం చేసుకోవడం, 10 మందికి చెప్పగలగటం. ఆ జ్ఞానం లేనప్పుడు నువ్వు ఎవరికి ఏది కూడా ఉపదేశం చేయలేవు, ఆ పని కూడా చేయలేవు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక టీచర్ ఉన్నాడు, ఒక సోషల్ టీచర్లో ఒక మ్యాథమెటిక్స్ టీచర్ ఉన్నాడంటే ప్లస్కి మైనస్కి డివైడెడ్ బైకి అండ్ పర్సంటేజ్కి డిఫరెన్స్ తెలియనప్పుడు తను మ్యాథమెటిక్స్ టీచర్ కాలేడు కదా. అలాగే నాకు కూడా ఈ నామాలు స్మరించేటువంటి శక్తి లేనప్పుడు, లేదా నోరు తిరగనప్పుడు, వాటి యొక్క అర్థం తెలియనప్పుడు నేను కూడా ఈ యొక్క విష్ణు సహస్రనామ జ్ఞానాన్ని కలిగినటువంటి వాడిని కాదు అయినట్లయితుంది. అయితే జ్ఞానం, అందుకే చాలామంది ఈ స్వామీజీలను కానీ, ఈ ఋషులను కానీ, పండితులు కానీ జ్ఞానస్వరూపులను ఎందుకు అంటారంటే వారు ఎంతో కృషి చేస్తారు, ఎంతో పట్టుదలగా వాళ్ళ యొక్క జీవితంలో కాలాన్ని ఆ యొక్క సబ్జెక్ట్కి అంకితం చేసి వాళ్ళ యొక్క జ్ఞాన దానిలో సారాంశాన్ని వాళ్ళ యొక్క మెదడులో కూర్చోబెట్టుకుంటారు. ఏ ప్రశ్న అడిగినా కూడా సమాధానం చెప్పగలిగేటువంటి శక్తిని సంపాదిస్తారు. దాని యొక్క కృషి, జ్ఞానం ఉట్టిగా వచ్చేసేది. అందుకే కదా ఎల్కేజీ, యూకేజీ కాడి నుంచి 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇంతో పెట్టారు. ఆ పుస్తకాలను చదివి జ్ఞానాన్ని సంపాదించండి అని. ఆ జ్ఞానాన్ని సంపాదించిన వాడే పాస్ అవుతున్నాడు ఇవాళ. జ్ఞానాన్ని అంటే ఆ పాఠాలు తెలియని వాడు ఫెయిల్ అవుతుంది. అదే కాక ప్రమాణం అంటే ఒక కొలమానం కూడా ప్రమాణమే. అంతేకాక ప్రమాణం చేస్తున్నా అంటారు. అంటే ప్రమాణం చేయటం అంటే ఏంటంటే దానికి బద్ధుడినై ఉంటాను. వాళ్ళ కాదు, రేపు కాదు, ఏ కష్టకాలం వచ్చినా సరే దానికి ఒక బద్ధుడినై ఉంటాను అని దాని అర్థం కూడా వేదాల్లో చెప్పబడింది. ఒక మంత్రంలో చెప్తారు, ప్రమాణం ప్రాణంలేహ. ఆ ప్రమాణం అనేది ప్రాణంతో సమానం. ప్రాణజీవన తత్వం తత్వ విదేకాత్మ జన్మ మృత్యు జరాధిక. కమింగ్ శ్లోకాల్లో వస్తుంది. అంటే నువ్వు ప్రమాణం చేసేటప్పుడు ఆలోచించి చేయాలి. ఒకసారి నువ్వు ప్రమాణం చేసిన తర్వాత నువ్వు దాన్ని తప్పినట్లయితే తగిన శిక్ష నీకు వెంటనే వేసేస్తుంది.
ఎందుకంటేనండి, హీజ్ అ జడ్జ్. తన యొక్క సృష్టికి తనే జడ్జి. కాబట్టి పాపపుణ్యాలను కూడా తగిన ఫలితాలను కూడా ఇవ్వాలి. మరి జడ్జి కరెక్టే మరి అని పుణ్యం చేసిన వాడు సుఖాలు అనుభవించాల్సినటువంటి అవసరం ఉన్నది కదా. అలాగే పాపం చేసుకున్నవాడు శిక్ష అనుభవించాల్సినటువంటి అవసరం. అందరినీ క్షమించేస్తే ఎట్లా? అందరూ పాపాలే చేస్తారు, పుణ్యాలు ఎవరు. కాబట్టి స్వామివారికి ప్రమాణం అనేటువంటిది వేదమంత్రం నామంగా లభించినది. బీజం అభీజం, నశించుట అన్నది లేదు అయినటువంటి ధర్మ బీజము కలిగినటువంటి వాడు విత్తనం, చెట్టు. ఈ సీక్రెట్ ఎవరికి తెలియదు. ఈ విత్తనం ఎక్కడి నుంచి వచ్చింది, ఈ చెట్టు ఎక్కడి నుంచి వచ్చింది, అరే అంత సర్వం సృష్టించింది ఆయనే. విత్తనం మొక్కై పెద్ద మానై మహావృక్షమై మళ్ళీ అదే చెట్టు తనకు సంబంధించినటువంటి విత్తనాలను మనకు ప్రసాదిస్తుంది. తద్వారా మళ్ళీ ఇంకో కొత్త చెట్టు పుడుతుంది. ఇవాళ మనం తినేటువంటి వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఏవైనా సరే ఆహార పదార్థాలలో విత్తనాలలో వరి కానీ ఆ వడ్లే ఇస్తారండి. మళ్ళీ వడ్లే కొన్ని వడ్లను దాచి వాటిని విత్తనాలుగా చల్లుతారు. మళ్ళీ మనకి రైస్ వస్తుంది. మళ్ళీ వాటిలోంచి కొన్ని విత్తనాలు తీసి పెడతారు. మళ్ళీ వాటిని వేస్తారు. వ్యవసాయం. నాకు కొంచెం వ్యవసాయ అనుభవం కూడా ఉంది. అలాగే వడ్లేస్తే వరే వస్తుంది, దానిమ్మ గింజలు వేస్తే దానిమ్మ పండ్లే వస్తాయి, మామిడి టెంకలు వేస్తేనే మామిడి పండు వస్తుంది. ఆ విధంగా అంటే బీజం అయినటువంటి దీని యొక్క అర్థం ఏంటంటే ప్రతి దానికి కూడా బీజం తానే అయినటువంటి వాడు. కాబట్టి బీజం అవ్యయం అనేటువంటి నామం వచ్చింది. అర్థం అంటే ఏంటంటే డబ్బుతో పాటు కోరుకోవడం. భక్తులందరూ కూడా తన్ను కోరుకునే విధంగా చేసేటువంటి వాడు, కోరుకోబడినటువంటి వాడు, కోరుకోబడివాడు. కాబట్టి స్వామివారికి అర్థ అనేటువంటి నామం వచ్చింది. అనర్థ ఆత్మజ్ఞాన స్వరూపుడు కావున తన కోరతగినది ఏదియూ లేనటువంటి వాడు. దీనికి 2 అర్థాలు వేదాలు చెప్పారు. దిస్ ఈజ్ ద అనర్థం. అంటే ఏదైతే కోరకూడదో అది కోరితే అది అనర్థం రా అని చెప్తుంటారు పెద్దవాడు. అది కరెక్ట్. అలాగే స్వామివారికి ఏ కోరికలు లేవు. కాబట్టి స్వామివారికి అనర్థ అనేటువంటి నామం వచ్చింది. అంటే అనర్థ అంటే అనహ అర్థ అంటే దాన్ని విడదీయాలి సంస్కృతం. అంటే తాను కావాల్సింది అనేది ఈ సృష్టిలో ఏది లేదు. కాబట్టి స్వామివారికి అనామం వచ్చింది. అట్ ద సేమ్ టైం వెరాజ్ వీ కమ్ టు ద సోషల్, అంటే యాజ్ ఎ జనరల్ లైఫ్, అనర్థం అంటే ఏం చెప్పుకుంటూ ఉంటా అంటే ఈ పని చేస్తే అనర్థం, ఇది ఎవరైనా వెళ్తే తుమ్మితే అనర్థం, అంటే ఆ పిల్లి ఎదురిస్తే అనర్థం. అంటే ఈ శకునాలు అని కూడా వాటికి పెట్టారు. దానికి సమ్ రీజన్స్ ఆర్ దేర్. అంటే నువ్వు వెళ్ళే సమయం రాహుకాలం కానీ యమగండం కానీ ఉండవచ్చు, లేదంటే అక్కడ సంథింగ్ మేబీ హ్యాపెండ్, ఈ విధంగా సంభవించవచ్చు. కానీ ఒకటి సెకండ్ ఆగి మంచినీళ్ళు తాగి వెళ్ళటం అవసరం. సిగ్నల్ని పట్టించుకోవద్దు. ఇట్స్ ఇస్ లైఫ్, విల్ గో హెడ్. దానికి తగిన శిక్ష పడుతుంటుంది. పట్టించుకుని తీరాల్సింది. పట్టించుకోకూడదు. సనాతన ధర్మంలో అన్ని ప్రతిదీ కూడా పట్టించుకుని తీరవలసింది. అట్లానే అత్యవసర స్థితిలో తుమ్మారండి, నేను వెళ్ళాల్సింది తప్పదు, కానీ తుమ్మారు వెళ్ళలేను, రైట్? ఎప్పుడే అనర్థ అనేటువంటి దివ్యమైనటువంటి నామాన్ని ఒకసారి చేసుకో, బయలుదేరు. ఏం కాదు, ఆ పని చేస్తావా? హనుమాన్ చాలీసాలో చివర 12 శ్లోకాలు చెప్తాను. నువ్వు బయటికి వెళ్ళేటప్పుడు ఈ యొక్క 12 శ్లోకాలు చేసు. ఆ 12 శ్లోకాలు చేసుకుంటే సాక్షాత్తు హనుమంతుడు నీతో పాటే ఉంటాడు. నువ్వు చేస్తావు, చేసి బయలుదేరు. ఈ విజయం ఎట్టి పరిస్థితుల్లో వరిస్తుంది. హనుమాన్ అంజన వాయుపుత్రో మహాబలరామేష్ట పాల్గంగా క్షోమదగ్రహ
ఉదధిక్రమణశ్చైవ సీతాశోకవినాశక లక్ష్మణ ప్రాణదాత అనేటువంటి దివ్యమైనటువంటి 12 నామాలు. హనుమాన్ అంజన వాయుపుత్రో మహాబల రామేష్ట పాలుగుణ సింగాక్షం దిక్ర ఉదధిక్రమణశ్చైవ సీతాశోకవినాశక లక్ష్మణ ప్రాణదాత జై వీరాంజనేయ. ఆంజనేయ వాయుపుత్ర మహాబల రామభక్త అనేటువంటి దివ్యమైనటువంటి హనుమంతుని యొక్క 12 నామాలను జపించి నువ్వు బయటికి వెళ్ళి ప్రతిదీ నీకు విజయం లభిస్తుంది. అప్పుడు ఎటువంటి విఘ్నాలు ఎదురైనా సరే నువ్వు వెళ్ళిపోవచ్చు, ఏం ప్రాబ్లం. తర్వాత మహాకోశ అన్నమయాది పంచకోశములచే ఆవరింపబడిన. పంచకోశాలంటే ఏంటంటే, పంచకోశాలంటే అన్నము, ప్రాణయము, మనోయము, విజ్ఞానము, ఆనందమయం, ఈ కోశాలు అంటారండి. ఈ పంచకోశాలు తానే అయినటువంటి వాడు కాబట్టి మహాకోశ అనేటువంటి దివ్యమైన లాభం మంత్రం స్వామివారికి వచ్చింది. మహాభోగ భక్తులకు పరమ సుఖమును ప్రసాదించువాడు. మహాభోగ అంటే భోగులు, మహాభోగి అంటే సర్వం అనుభవించేవాడే మనకి ఏదైనా ఇవ్వగలుగుతాడు. ఐశ్వర్యాలు, అలాగే దురదృష్టాన్ని అనుభవించేవాడు కూడా దురదృష్టాన్ని ఇస్తాడు. కాబట్టి స్వామివారు ఎప్పుడు అదృష్టవంతుడే, మహాభోగి, సుఖవంతుడే, జగన్మాత మహాలక్ష్మి మాత సమేతుడు కాబట్టి భక్తులకు పరమ సుఖమును ప్రసాదించువాడు కాబట్టి స్వామివారికి మహాభోగ అన్నట్టు. మహాధన ఎంత పంచిపెట్టినా సరే కుబేరుడి బావుమరిదే, కానీ కుబేరుడి కంటే అప్పుడు కుబేరుడి అంటే ఎంత పంచిపెట్టినా సరే తరగని పరమానంద రూపమైనటువంటి ఐశ్వర్యము గలవాడు. మీకు ఏది కావాలంటే, ఎందుకంటే జగన్మాతే భార్య గుండెల్లో నివసిస్తుంది. ఎప్పుడు స్వామివారి పాదాలు ఎందే ఉంటుంది ఆవిడ స్వరూపం. ఏమున్నదండి, ఎంత పంచి పెడితే తగ్గుతుందండి. తన సొమ్యం కరిగిపోతుంది. అంతా ఇస్తాను మీకు కావాల్సింది. ఏం కావాలి? ఆత్మార్పణ, శరణాగతి, ఈ రెండిటితో నామం చేయాలి. ఓం నమో నారాయణ అన్నం ఏం కాదు, అట్లా కాదు. ఓం నమో నారాయణాయ నమః ఈ యొక్క జ్ఞానముద్రను వేసి స్వామివారిని ఒక పావు గంట స్మరించు, నీ పన్ను చేసు. ఈ విధంగా ప్రార్థించడం వల్ల స్వామివారు డెఫినెట్గా అనుగ్రహిస్తారు, అంటే సందేహం ఏమీ లేదు. నేను చెప్పిన విధంగా కర్మ జరుగుతూ ఉన్నది, అనుభవించేస్తూ ఉన్నాను. రైట్, లెట్ ఇట్ బి. వాట్ విల్ హ్యాపెన్ విల్ సీ. విచ్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్, ఐ డోంట్ నో. ఎనీవే, ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ లార్డ్ శ్రీ మహావిష్ణు, హీ విల్ save me and you also, and the society also, and his devotees also. కాబట్టి ఎల్లవేళలా స్వామివారిని పాదాలను విడిచిపెట్టద్దు. కష్టం నష్టం ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు మాత్రమే ఎంతకంటే ఏం చెప్తారు. ఒకసారి ఈ యొక్క నామస్మరణ చేసుకుందాం. విస్తారస్తావరస్తాణు ప్రమాణం బీజమవ్యయం అర్ధో అనర్ధో మహాకోశో మహాభోగో మహాధన. జై శ్రీ మహావిష్ణు. యదక్షర పదభ్రష్టం మంత్రాహీనంతో క్రియాహీనంతో యద్భవేత్ సర్వం క్షమతాం దేవ. లక్ష్మీనారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనస్థేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై లక్ష్మీనారాయణాయేతి సమర్పయామి. చేస్తిన్ గోరుకుచ్చములు చేస్తిన్ భాగవతాపచారములు చేస్తిన్ దేములు చేరి పఠించిన వారి పొందునే చేసి నేరములు గలించి చిక్కులు పెట్టకోయ్యా నీ దాసుండరయ్యా భద్రగిరి దాసరథి కరుణాప్రియోనిధి. జై శ్రీరామ్. జై శ్రీ మహావిష్ణు. అందరికీ కూడా స్వామివారి యొక్క కరుణా కటాక్షాలు ఎల్లవేళలా కలగాలని
సర్వే జనా సుఖినో భవంతు కోరుకుంటూ అనేక మంగళాశాసనాలు చేస్తూ సెలవు తీసుకుంటూ జై శ్రీ మహావిష్ణు.